హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భువనా కలెక్షన్స్. ఈరోజు అయితే నా స్కిన్ కేర్ ప్రోడక్ట్ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా అయితే చెప్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను. లాస్ట్ 4 years నుంచి అయితే సింపుల్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను. ఇది 150 ml ఉంటుంది. మనకి 300 చేంజ్లోనే వచ్చేస్తుంది. ఇందులో 200 ml కూడా ఉంటుంది. 200 ml మనకి ఎక్స్ట్రానే ఉంటుంది. ఇది పింపుల్స్ కానీ అలా ఏం రాకోకుండా మనకు సింపుల్ ఫేస్ వాష్ అయితే మనం యూజ్ చేస్తాము. తర్వాత టోనర్ ఏంటంటే ఫేస్ మనకి నీట్గా ఉంటుంది. ఫేస్ జస్ట్ మనం ఇది ఇట్లా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా దూరం పెట్టేసుకొని ఒక 2 times ఇలా స్ప్రే చేసుకోవాలి. తర్వాత మనం నార్మల్గా ఇలా టచ్అప్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది ఫేస్ అనేది. టోనర్ ఎందుకంటే టోనర్ ఫేస్ మన ఫేస్ నీట్గా ఉండడానికి. తర్వాత సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా నేను ఇప్పుడు ప్రోడక్ట్ ఏవైతే యూజ్ చేస్తున్నానో లాస్ట్ 4 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 550 ఉంటుంది. 80 grams పర్ 550 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది మాయిశ్చరైజర్ ఎలా అంటే డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఏ స్కిన్ వాళ్ళైనా ఈజీగా యూజ్ చేయొచ్చు. తర్వాత ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అయితే నేను యూజ్ చేశాను. సన్ స్క్రీన్ ఏంటంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు మనం సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసుకోకుండా మనం బయటకు వెళ్ళామంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎండ ఇలాంటివన్నీ మన ఫేస్ పైన ఉండి ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. అనే మనం సన్ స్క్రీన్ యూజ్ చేసామంటే మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. తర్వాత షుగర్ పాప్ ఫౌండేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే యూజ్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ సగం అంటే సగం అయిపోయింది అనమాట. నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను. ఇది నా ఫ్రెండ్స్కి కూడా సజెషన్ అయితే ఇచ్చాను. వాళ్ళు కూడా రివ్యూ అయితే ఇచ్చారు, చాలా బాగుందని చెప్పేసి. మనం ఇలా జస్ట్ 2 drops అయితే వేసుకోవాలి. 2 drops వేసుకొని జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే, మామూలుగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రెడ్ అవుతుంది. దీనికి బ్లెండరే ఉండాలా లేదా బ్రష్ ఉండాలా అలా ఏం లేదు. ఫౌండేషన్కి మన చేతితోనే ఈజీగా స్ప్రెడ్ అయితే చేసుకోవచ్చు. నా షేడ్ ఏంటంటే పీనట్ షేడ్. ఇందులో మీకు షేడ్స్ కూడా ఉంటాయి, మీకు నచ్చింది అయితే తీసుకోండి. నా షేడ్ అయితే పీనట్. ఇప్పుడు నేనైతే ఈ 5 అయితే ప్రోడక్ట్స్, ఇది టోనర్, ఫేస్ వాష్, సెటాఫిల్, ఆక్వాలాజికా, ఫౌండేషన్, షుగర్ పాప్ నుంచి, ఇది గర్ల్సే యూజ్ అని కాదండి, బాయ్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం టోనర్ యూజ్ చేస్తాం కదా. టోనర్ మనం జస్ట్ ఎలా అంటే ఇలా రబ్ చేసుకోకూడదు, జస్ట్ ఇలా టచ్ చేయాలి. ఇలా టచ్ చేస్తే అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ప్రతి దానికి ఇప్పుడు మనం టోనర్ ఫస్ట్ అప్లై చేసినప్పుడు 2 minutes ఆగాలి. 2 minutes తర్వాత మనం సెటాఫిల్ అయితే యూజ్ చేయాలి. సెటాఫిల్ 2 minutes ఆగిన తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి దానికి మనకు 2 minutes అయితే గ్యాప్ అయితే ఉండాలి. అంటే అది స్ప్రెడ్ అవ్వాలి కదా. 2 minutes అయితే గ్యాప్ తీసుకోవాలి కంపల్సరీ. తర్వాత నేను ఫేసెస్ కెనడా నుంచి లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను. ఇదైతే కంపాక్ట్ అనమాట, లిక్విడ్ లాగా ఉంటుంది. ఇలా జస్ట్ ఇలా లిక్విడ్ లాగా అయితే ఉంటుంది. నేను ఎప్పుడు ఫేసెస్ కెనడానే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది నాకు చాలా ఫ్లేవర్, నాకు బాగా నచ్చింది అనమాట ఫేసెస్ కెనడా అయితే. నేను నార్మల్గా నా షేడ్ ఏంటంటే ఫిక్స్డ్ ఫర్ యూ అయితే నేను యూజ్ చేస్తాను. అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల అయితే నేను కోకో చాక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత లిప్ లైనర్ అయితే నేను సిస్ బ్యూటీ నుంచి అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ మనం లేయర్ పెన్సిల్ లాగా ఉంటుంది. మనం ఇక్కడ లేయర్ ఉంటుంది కదా, అక్కడ మనం జస్ట్ ఇట్లా అనుకుంటే మనకి లిప్ లైనర్ అయితే బాగా కనిపిస్తుంది. అంటే లిప్స్టిక్ తర్వాత లైనర్ కూడా అప్లై చేసుకుంటే మన లిప్స్ చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత సిస్ బ్యూటీ నుంచి అయితే లిప్ బామ్ ఏంటంటే లిప్ బామ్ చాలా బాగుంటుంది. ఇది ఇలా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేస్తే జెల్ లాగా అయితే వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇది నైట్ టైమ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం ఇది కూడా లిప్ బామ్ అయితే యూజ్ చేయొచ్చు. అంటే డ్రై అవ్వకోకుండా మనం జస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ లేదా లిప్ బామ్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకి డ్రై అయినప్పుడు అంతా జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత లాక్మీ కాజల్ అయితే నేను
ఈ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కాజల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు కాజల్ పెట్టుకుంటేనే నా ఫేస్ బాగుంటుంది. అంటే నా ఐసెస్ చాలా బాగా అనిపిస్తాయి. కాజల్ అయితే నేను కంపల్సరీ అయితే డైలీ యూజ్ చేస్తాను. ఐ షాడో అయితే స్విస్ బ్యూటీ నుంచి అయితే నేను తీసుకున్నాను. ఇదైతే మనం జస్ట్ ఇలా ఓపెన్ చేస్తానే 9 కలర్స్ అయితే ఉంటాయి. 9 కలర్స్లో మనం ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనకి ఏ కలర్ అయితే సూట్ అవుతుందో అది యూజ్ చేయొచ్చు. నేనైతే ఎక్కువ సెకండ్ ఆర్ సిక్స్త్ కలర్ అయితే యూజ్ చేస్తాను. మనం జస్ట్ ఇలా టచ్ చేసి ఇలా అప్లై చేసుకోవాలి అంతే. చూసారు కదా గాయ్స్ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ అయితే చేయండి. అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సరే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.